కాసేపట్లో ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏపీని ఐటీ హబ్గా మార్చేలా పాలసీ రూపకల్పన చేస్తున్న సర్కార్. ఏఐ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ ప్లాన్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ నేతల గృహ నిర్బంధం. జగన్ తిరుమల పర్యటనతో పోలీసులు అప్రమత్తం. రాజంపేట ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్. జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం? దేవుణ్ణి రాజకీయ వ్యవహారాల్లోకి తీసుకురాకండన్న భూమన. బీజేపీ నేతలు ఎవరి పేరు చెప్తే వాళ్లే హిందువులా అని ప్రశ్న. జగన్ డిక్లరేషన్ పై శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ కామెంట్స్. 5 ఏళ్లలో ఏనాడైనా వైసీపీ అధినేత సంతకం చేశారా అని ప్రశ్న. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాల్సిందేనని వెల్లడి. ప్రభుత్వంపై ఈటల విమర్శలు. హైదరాబాద్లో పేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారని ఫైర్. తాము ప్రజల పక్షాన పోరుతామని వెల్లడి. ప్రకాష్ రాజ్ మరో ట్వీట్. మనకేం కావాలి అంటూ పోస్ట్. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి సాధించడమా అని ప్రశ్న. హైదరాబాద్లో పలు చోట్ల ఈడీ దాడులు. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల తనిఖీలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం. 20 కోట్ల సాయం అందించిన నీతా అంబానీ. సీఎం రేవంత్ ను కలిసి చెక్ ఇచ్చిన రిలయన్స్ ప్రతినిధులు. కర్నూలు జిల్లా కల్లూరులో వినూత్న నిరసన. నోటికి శూలాలు గుచ్చుకున్న వ్యక్తి తిరుమల లడ్డూ అపవిత్రం చేశారని ఆవేదన. శ్రీకాకుళం జిల్లా శ్రీరంగం వద్ద కూలిన భారీ వృక్షం. రోడ్డుకి అడ్డంగా పడిపోయిన మర్రి చెట్టు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. చెన్నై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత. 110 కోట్ల విలువైన మత్తు పదార్థాలు సీజ్. కంటైనర్లో చెన్నై నుంచి ఆస్ట్రేలియాకి తరలిస్తున్న ముఠా 2 అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 71,000. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 77,450 రూపాయలు. కిలో వెండి ధర 1,02,000 రూపాయలు. తిరుమలలో 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 10 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,84,00,000. విశాఖ జిల్లా గాజువాక బెల్లం గణేష్ అరుదైన ఘనత. గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. 18 టన్నుల బెల్లం, 75 అడుగుల ఎత్తులో విగ్రహం తయారీ. సర్టిఫికెట్ ని అందించిన ప్రతినిధులు.